హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను మీ పద్మ. మరి స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కదండి. పిల్లలకి లంచ్ బాక్సెస్ పంపిస్తున్నారా? పిల్లలు పూర్తిగా తినట్లేదని బాధపడుతున్నారా? అయితే సింపుల్గా పిల్లల కోసం ఈ విధంగా చేసి పెట్టండి. ఏ మసాలా ఘాటు లేకుండా చాలా సింపుల్ మెథడ్లో లంచ్ బాక్స్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. అందుకోసం ఒక కట్ట కొత్తిమీరని తీసుకోండి. తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని, ఒక ½ ఇంచ్ అల్లం ముక్క, 2-3 పచ్చిమిర్చిని మిక్సీ జార్లోకి వేసుకోండి. కొత్తిమీరని వాష్ చేసి వేసుకున్నానండి. ఒక 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫైన్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి, లేదంటే గీనైనా వేసుకోవచ్చు. ఇక్కడ ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు, కొంచెం శనగపప్పు వేసుకొని చిటపటలు ఆడిన తర్వాత కొన్ని వేరుశనగ గుళ్ళు, అలాగే జీడిపప్పును, అలాగే కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఇవి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ని ఇందులోకి వేసుకోండి. ఇలా కొత్తిమీర పేస్ట్ని వేసుకున్న తర్వాత ఈ కొత్తిమీర పేస్ట్ ఆయిల్లో పర్ఫెక్ట్గా కుక్ అయ్యే విధంగా ఫ్రై చేసుకుంటూ కుక్ చేసుకోవాలండి. ఇందులోకి నేను పసుపు వేయడం మర్చిపోయాను కాబట్టి ఒక ½ టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు కొత్తిమీర తరుగు మొత్తం అంతా కలుపుకుంటూ ఒక 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకునేటప్పుడే సాల్ట్ వేసుకుంటే మళ్ళీ వేసుకొని అవసరం లేదు. ఇక్కడ సాల్ట్ వేయలేదు కాబట్టి వేసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకోండి. తర్వాత రైస్ని ఉడికించుకొని పొడి చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిన ఈ మిశ్రమంలోకి రైస్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. ఎటువంటి మసాలా ఘాటు లేకుండా చాలా సింపుల్గా, చాలా హెల్తీగా పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి. చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. లంచ్ బాక్స్ తీసుకువెళ్ళే ఒక 15 మినిట్స్లో ఈ రెసిపీ అయితే రెడీ అయిపోతుందండి. ఈ విధంగా మొత్తం అంతా కలుపుకొని ఒక 1 మినిట్ కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ని ఆపేసి వేడివేడిగా లంచ్ బాక్స్లోకి పెట్టేసి క్యారెట్ని ఈ విధంగా గార్నిష్ చేసి పిల్లలకి పెట్టారంటే ఎంతో ఇష్టంగా తింటారండి. చాలా ఈజీగా ఉంది కదా లంచ్ బాక్స్ రెసిపీ. మరి ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకున్నారంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.